అంజీర్ పల్లి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అంజీర్ పల్లి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 1 కప్పు, వేయించిన పల్లీలు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఖర్జూరం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టేసుకోవాలి. సో వీటిని మనం కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఓకే. ఓకే. అంజీర్ ముక్కలు, ఓకే, ఖర్జూరం అండి. సో ఇది కొంచెం మనకు స్వీట్ని కూడా యాడ్ చేస్తుంది. ఓకే. సో కొంచెం మనకు లడ్డు చుట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ రెండు కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా సరిపోతుందండి మనకు. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. అవి మనం ముందు వేయించుకుందాం కొంచెం. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ అండి. రంగు మారుతున్నప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న అంజీర్ అలాగే ఖర్జూర్ మిశ్రమం అండి. ఓకే. సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం వేడి తగిలితే మనకు కొంచెం మెత్తబడతాయండి. సాఫ్ట్ అవుతుంది, చుట్టుకోవడం కొంచెం ఈజీగా అవుతుంది. ఇవి మనకి నిల్వ ఉంటాయి కదా రాజు గారు? నిల్వ ఉంటుందండి. సో మనం దీంట్లో అంటే నీళ్ళు, పాలు ఏమి యాడ్ చేయట్లేదు కదా. సో నెలల పాటు మనకు హ్యాపీగా నిల్వ ఉంటుంది. ఓకే. దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పల్లి అండి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇది కాస్త చల్లారితే మనం లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. ఓకే రాజు గారు. ఓకే. చల్లారిపోయిందండి. లడ్డూలు చుట్టేసుకుందాం. సో ఖర్జూరం అది ఉంది కాబట్టి మనకి లడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చుట్టుకోవడం ఈజీగానే ఉంటుంది, నిలబడుతుంది కూడా ఇది. పిల్లలకి ఇలాంటి ఇంట్లో చేసి పెట్టేస్తే హెల్దీగా కూడా ఉంటుంది కదా వాళ్ళకి. హైజీనిక్గా చేసుకోవచ్చు. ఎస్. ఓకే. ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. సో క్యారెట్తో ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే. సో ఇక ఈ ఎడ్జ్ నుంచి ఏదైతుందో మధ్యలో అక్కడ నుంచి మనం పెటల్స్ తీస్తున్నామండి. ఓకే. సో ఇలా షార్ప్గా వస్తుంది పెటల్ అనేది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని ముందుగా అలా ట్రిమ్ చేసేసుకొని ఫ్లవర్స్ ఓపెన్ చేసేసుకోవడం. ఓకే. కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి. ఓకే. ఓకే. రెడీ.
లడ్డు అంజీర్ పల్లి లడ్డు రెడీ అండి. సో మరి చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్తీ అంజీర్ పల్లి లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అంజీర్ పల్లి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా వేయించిన పల్లీలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అంజీర్, ఖర్జూరం మిక్సీ పట్టుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో ఖర్జూరం, అంజీర్ పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పల్లీల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, అంజీర్ పల్లి లడ్డు రెడీ.